హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అపూర్వ రెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదైతే టుడే వ్లాగ్. మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్ కింద గుంత పొంగనాలు దోశలు వేసాను. లంచ్కి అయితే మా హస్బెండ్ ఇంకా మటన్ తీసుకొచ్చారు. ఇంకా మటన్ కర్రీ చేసి ఫ్రిడ్జ్లో కొంచెం కొబ్బరి చిప్ ఉంది, దాన్ని ఇంకా పాలు కింద తీసేసి కోకోనట్ పాల రైస్ కింద చేసేసాను. ఎలా చేయాలో చూద్దాం రండి నా స్టైల్లో. ఫస్ట్ అయితే కొబ్బరి ముక్కల్ని చిన్న చిన్న ముక్కల కింద కోసుకుని మిక్సీలో వేసుకుని ఒక క్లాత్లో వేసేసి ఆ పేస్ట్ని నీట్గా గట్టిగా పిండేసుకుంటే మనకి పాలు అనేవి వచ్చేస్తాయి. చూస్తున్నారు కదా, నేను అక్కడ మిక్సీ పడుతున్నాను కొబ్బరి ముక్కల్ని. దాన్ని నీట్గా క్లాత్లో వేసి పిండుకుంటే మనకు బాగా వస్తుంది మనం స్ట్రైనర్తో కన్నాని. నేను అలా 2-3 టైమ్స్ పిండితే నాకు ఒక గ్లాస్ పాలు వచ్చినాయి. మనకి మనం ఎంత తీసుకున్నామో రైస్ దానికి మనం వేసుకుంటాం కదా కొలత కింద. ఒక గ్లాస్ రైస్ అయితే, నార్మల్ రైస్ అయితే 2 గ్లాసెస్ ఆఫ్ వాటరు, బాస్మతి రైస్ అయితే 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటాం కదా. ఆ వాటర్ ప్లేస్ పాలు మిల్క్ చేస్తాం, అంతే డిఫరెన్స్. నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను 1 గ్లాసు. దానికి నాకు 1 గ్లాస్ మిల్కే వచ్చింది కాబట్టి రిమైనింగ్ అంతా వాటర్ యాడ్ చేసాను. మనం మొత్తం కొబ్బరి పాలే వేయాలని ఏం లేదు. కొబ్బరి పాలు 1 గ్లాస్ అయితే రిమైనింగ్ అంతా వాటర్ యాడ్ చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే బాగుంటుంది, చాలా బాగుంటుంది కొబ్బరి పాలు బిర్యానీ. నేను ఇంక వెజిటబుల్స్ అవి ఏమి కూడా వేయలేదు, జస్ట్ బిర్యానీ మసాలా ఈ పాలు యాడ్ చేసి వండేసాను అంతే. ఇవైతే ఇంకా కర్రీకి కూడా ఆనియన్స్ కట్ చేసి ఉంచేసుకున్నాను. ఒక పక్క మటన్ కుక్ అయిపోతుంది. మటన్ శుభ్రంగా వాష్ చేసేసుకుని అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, పసుపు, ఆయిల్ వేసి మిక్స్ చేసి కుక్కర్లో పెట్టి 5 విజిల్స్ రానిచ్చాను. మెత్తగా కుక్ అయిపోయింది. ఒక పక్క కొబ్బరి పాల రైస్ కూడా చేసేస్తున్నాను. ప్రాసెస్ ఎలా అంటే కొద్దిగా ఆయిల్ వేసి కాగిపోయిన తర్వాత అందులో బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా, అవన్నీ వేసి వేగనిచ్చేసి దాంట్లోనే ఒకే ఒక్క ఉల్లిపాయని కూడా 4 ముక్కల కింద కోసుకుని 2 పచ్చిమిరపకాయలు కూడా చీరుకుని అందులో వేసుకుని అవి కూడా వేగిపోయిన తర్వాత బాస్మతి రైస్ చేస్తున్నాను కదా, బాస్మతి రైస్ కూడా వేసేసి కొంచెం వేగనిచ్చాను 2-3 మినిట్స్. అవి వేగిపోయిన తర్వాత 1 గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్కి 1.5 గ్లాసు మిల్క్ యాడ్ చేసుకున్నాను, కొబ్బరి పాలు. నాకు 1 గ్లాస్ అయినాయి కాబట్టి రిమైనింగ్ వాటర్ యాడ్ చేస్తాను. తర్వాత ఉప్పు కూడా వేసాను. ఉప్పు, కొంచెం ధనియాల పొడి, గరం మసాలా పొడి కూడా వేసేసి ఒకసారి తిప్పేసుకుని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని మూత పెట్టేస్తే అది ఒక పక్క కుక్ అయిపోతుంది. ఒక పక్క అయితే మటన్ కర్రీ చేసేస్తాను. మటన్ కర్రీ ఎలా అంటే నా స్టైల్లో ఇంకా ఆయిల్ కాగిపోయిన తర్వాత అందులోని ఫస్ట్ అయితే ఎగ్గలు వేపుకోవాలి, మర్చిపోయాను నేను. ఆనియన్స్ వేసాక గుర్తొచ్చింది. ఆనియన్స్ వేసినా కూడా ఒక పక్క ఎగ్గలు వేపేసి తీసాను, బాగానే వేగిపోయినాయి. ఉల్లిపాయలు వేపేటప్పుడే కొంచెం పసుపు, ఉప్పు కూడా వేస్తే అవి బాగా వేగుతాయి. ఉల్లిపాయలు కూడా వేగిపోయిన తర్వాత మనం ముందు ఉడకబెట్టిన మటన్ ఉంటుంది కదా, ఆ మటన్ యాడ్ చేయండి. ఆ మటన్కు వాటర్ రిలీజ్ అవుతాయి కదా, వాటర్తో వేయకండి. చూస్తున్నారా రైస్ ఎలా వచ్చిందో? చాలా బాగా వచ్చింది. అక్కడ ఆనియన్స్ వేగుతున్నాయి, మూత పెట్టేసాను బాగా వేగుతాయి కదా అని. అవి వేగిపోయిన తర్వాత మీరు ముందు మటన్ కుక్ చేసుకున్నారు కదా, ఆ మటన్ని తీసివేయండి మీరు. ఆ వాటర్తో కలిపి యాడ్ చేయకండి. ఉల్లిపాయలు వేగేటప్పుడే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చెప్పడం మర్చిపోయిన, ఎక్కువ వేయకండి. ఎందుకంటే ఆల్రెడీ మీరు మటన్లో వేస్తారు కదా, దాన్ని బట్టి చూసుకుని ఇందులో వేసుకోండి. వేగిపోయిన తర్వాత మటన్ చూస్తున్నారు కదా నేను ఎలా వేస్తున్నానో, ఆ వాటర్తో వేయకండి. ఓన్లీ మటన్ సపరేట్గా తీసి అప్పుడు అందులో వేసి దాన్ని వేగనివ్వండి. వేగితే అప్పుడు బాగుంటుంది. చూస్తున్నారు కదా ఎలా వేస్తున్నానో. ఇంకేంటి ఫ్రెండ్స్, మీరైతే ఎలా చేస్తారో కామెంట్ చేయండి. మీ స్టైల్లో ఎలా ఉంటుందో. ఒకవేళ నాకు నచ్చితే నేను ఎప్పుడైనా అలా ట్రై చేస్తాను. చూస్తున్నారు కదా, మటన్ వేసేసి దాన్ని ఒకసారి మిక్స్ చేసుకుని క్లోజ్ చేసేయండి. అది ఆ ఆయిల్లో కొంచెం బాగా కుక్ అవుతుంది. ఇలా చేస్తే కర్రీ టేస్ట్గా ఉంటుంది. అదే వాటర్తో యాడ్ చేస్తే అంత టేస్ట్ ఉండదు. మధ్య మధ్యలో ఒకసారి చూసుకుంటూ ఉండండి. ఇంకా దానికి సరిపడా కారం వేసుకోవాలి. కారం అయితే నేను ఎక్కువే వేసాను. ఎప్పుడు ఇందులోని కారం ఎక్కువ వేయను. మటన్ కదా, కొంచెం మసాలాలు కారాలు ఉంటేనే బాగుంటుంది కదా, అందుకు ధనియాల పొడి, గరం మసాలా అయితే నేను ఉడికేటప్పుడు వేస్తున్నాను వాటర్ వేసాక. ఇప్పుడైతే మట్టికి కారము, ధనియాల పొడి వేసి ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకున్నాను. అలా మూత పెట్టేయడం వల్ల కారము, ఫ్లేవర్ అవన్నీ మటన్కి బాగా పడతాయి కదా. ఆ తర్వాత మూత తీసి చేసుకుని తర్వాత మీకు మటన్లో కుక్ అయిన వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు బాగుంటుంది. ఇంకేమన్నా రిమైనింగ్ కూడా వాటర్ పడితే నార్మల్ వాటర్ యాడ్ చేసుకోండి. మీకు తెలుస్తాయి కదా ఎంత వాటర్ పడుతుంది ఏంటి అని.
ఆ తర్వాత ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకోండి. నేను ఎగ్గలు వేయడం మర్చిపోయాను, అందుకే మళ్ళీ తర్వాత ఎగ్గలు కూడా వేసాను. అందులో కుక్ అవుతే అవి జ్యూసీగా బాగుంటాయి కదా, ఆ ఫ్లేవర్ అంతా తీసుకుని. ఆ తర్వాత ఇంకా ఇప్పుడు వేస్తున్నాను, అది ఉడికేటప్పుడు గరం మసాలా వేస్తున్నాను. గరం మసాలా కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుని దగ్గరకంటే అవనివ్వండి. అదే దగ్గరకంటే ఆయిల్ సపరేట్ అయిపోవాలి. చూస్తున్నారు కదా ఆయిల్ పైకి ఎలా వచ్చిందో. నేను ఈరోజైతే మసాలాలు, నూనె అన్నీ బాగానే వేసాను. అంతే ఫ్రెండ్స్, మటన్ అయితే అయిపోయింది. అది అయ్యే టైంకి మా అమ్మాయి కూడా వచ్చింది, వేడివేడిగా తినొచ్చని నేను అప్పుడే వండాను. ముందు రాగానే మటన్ అయిపోయిందా మమ్మీ అని అడుగుతుంది, నాన్ వెజ్ పిచ్చిది కదా. అంతే ఫ్రెండ్స్, నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.